నేను వెళ్ళి వస్తానండి. వెళ్ళిరా నాయన. అలాగే మహానుభావుడు నారదముని వారు ముగ్గురు దగ్గర సెలవులు తీసుకుని ఈ చక్కగా సాగెళ్ళేటండి. అవునండి. ఈ భృగు మహర్షి ఈ ముగ్గురులో శాంతమంతులు ఎవరు, రజా గుణమంతులు ఎవరు నేనే పరీక్షించొద్దును కదా. అవును. అలాగే మహానుభావుడు భూమి భూలోకాల బ్రహ్మదేవుడు ఎలాగున్నాడా? ఎలాగండి? సావు పుడుగుల బ్రహ్మ బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడయ్యా? అలాగే వాళ్ళు మారిపోతున్నారు అక్కడ. బ్రహ్మదేవా బ్రహ్మదేవా నేను వచ్చి కూడా ఈ కళ్ళుగా వారాలు కప్పుకున్నాయా, కళ్ళుగా వారాలు కప్పుకున్నాయా, కళ్ళుగా వారాలు కప్పుకున్నాయా, ఆడ అలాగా భయపెట్టేకండి. ఓయ్ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఈ భూలెక్క మందు ఎక్కడ చూసినా ఎంత చూసినా గుళ్ళండో గుళ్ళు గోపురాలు నీకుండో. కానీ బ్రహ్మదేవా ఆపద వచ్చినప్పుడల్లా నన్నెంతకు పుడిచావని ఈ మధ్య దాన్ని తీసుకుంటారు. ఇదే నా శాపం. అయిపోడు ఈ దెబ్బతో నీ దశ మారిపోందిరా. దరిద్రం పోతుంది ఆమెతోటి. వాసు గోయిందా మహానవాడు చక్కగా బ్రహ్మదాపన పెట్టేసి ఉండే పట్నాలు మహానవాడు బ్రహ్ముడి పట్టణం విడిచిపెట్టి కైలాస పట్టణం కళ్ళ చూస్తా ఉన్నాడు. శంకరుడు పార్వతీదేవి తండ్రున్నాడు.
శంకర ఏయ్. నీకు మనసులో ఉండదు ఆ. లింగాకర్లే ఉంటావు ఆ. పచ్చి కుక్కలేడక నీ యాత్రలింగానికి ఆ. ఈ ఊరేగలకి ఆ. నాన్న వచ్చి ఉంటావు ఆహా. నా చేపలేక అయిపోరు రావు బాధెళ్ళు ఆడి మీద బాధెళ్ళు నీ దశ మారిపోదు దెబ్బతో నీ గోయందా మహానుభావుడు చక్కగా శంకరుడు సాపాకారం పెడేసి భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాడట కైలాసపట్నం విడిచిపెట్టి వైకుంఠపట్నం బయలుదేరుతున్నాడు వైకుంఠపట్నాన్ని మహావిష్ణు లక్ష్మీదేవి విట్టా విరసుకున్నారటండి